కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ స్కిడ్ అయ్యి బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బైక్ వెనుక కూర్చున్న ఎర్రస్వామి చిన్న గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్ ను ఎర్రస్వామి బయటకి లాగి శ్వాస చూడగా చనిపోయాడని నిర్ధారించుకుని బైక్ ను తీద్దామనుకునే సమయంలో బస్సు ఢీకొట్టిందని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ను అడిగి తెలుసుకుందాం. ఉమా, కొద్దిసేపటి క్రితమే, కొన్ని నిమిషాల క్రితమే కర్నూలు పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఈ బస్సు నిన్న కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరిగింది కదా. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ని వీళ్ళు కర్నూలు పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ అప్డేట్స్ కి సంబంధించి ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి మనం కూడా ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మనం కూడా టెలికాస్ట్ చేస్తున్నాము. అయితే ఆ వీడియోలో ఉన్నటువంటి దృశ్యాలు ఒక పెట్రోల్ బంక్ లో నిన్న బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ సంబంధించిన వీడియో అది. అయితే శివశంకర్ తో పాటు వెనక ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు బండి మీద. అతను ఎవరు ఏంటి అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ దర్యాప్తులోని విషయాలు ఇక్కడ పోలీసులు మనకు రిలీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అతను శివశంకర్ వెనక కూర్చున్న వ్యక్తి ఎర్రస్వామి, అతన్ని నాని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నాని బైక్ వెనక కూర్చొని ఉన్నాడు. అంటే ఎర్రస్వామి, శివశంకర్ బైక్ నడుపుతున్నాడు, ఎర్రస్వామి వెనక కూర్చొని ఉన్నాడు. వీరిద్దరూ కలిసి లక్ష్మీపురం నుంచి, అంటే ఇది కర్నూలు శివారు గ్రామమే, కర్నూలుకు దగ్గరలోనే ఉంటుంది. ఈ లక్ష్మీపురం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల ప్రాంతంలో ఎర్రస్వామిని వదిలిపెట్టడానికి, అంటే ఇతనిది తుగ్గలి అని చెప్తున్నారు, పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామం అని చెప్తున్నారు. ఈ తుగ్గల్లో అతన్ని డ్రాప్ చేయడానికి అని చెప్పి లక్ష్మీపురం నుంచి సుమారు 2 గంటల ప్రాంతంలో వీరిద్దరూ బయలుదేరినట్లుగా పోలీసులు ఎర్రస్వామి ద్వారా సమాచారం తెలుస్తున్నారు. అయితే ఇది పల్సర్ బైక్, వాళ్ళిద్దరూ బయలుదేరినటువంటిది పల్సర్ బైక్. పెద్దటేకూరు దగ్గర కియా షోరూమ్ ఆపోజిట్ లోనే ఇది హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వీరిద్దరూ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 24 నిమిషాలకి, అంటే దాదాపు 2 గంటల 24 నిమిషాల ప్రాంతంలో 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం టెలికాస్ట్ చేస్తున్నాము. వీరు ఇద్దరు కూడా పెట్రోల్ కొట్టించుకొని చిన్నటేకూరు సమీపంలో, పెద్దటేకూరు దాటిన తర్వాత చిన్నటేకూరు వస్తుంది. చిన్నటేకూరు వద్ద చిన్నటేకూరు సమీపంలో బండి స్కిడ్ అయింది. ఆ బండి స్కిడ్ అయ్యి కుడి పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ఆ కుడి పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే, అంటే అప్పటికే మధ్యలో ఉన్నాడు శివశంకర్. ఈ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల ఉన్న ఎర్రస్వామి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే దగ్గరలో శివశంకర్ ను ఎర్రస్వామి బయటికి లాగి అక్కడే ద్విచక్ర వాహనాన్ని పక్కకు లాగి శ్వాస ఉందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేస్తే అప్పటికే మరణించినట్లుగా అప్పటికే ఎర్రస్వామికి అర్థమైపోయింది. దీంతో బండిని పక్కకు లాగాలని చెప్పి ట్రై చేశాడు. రోడ్డు మీద నుంచి బండిని పక్కకు లాగాలని చెప్పి ట్రై చేశాడు. ఈ ట్రై చేసే క్రమంలోనే వేగంగా బస్సు, కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తూ ఉంది. ఈ వేగంగా వచ్చినటువంటి బస్సును చూసి వెంటనే తప్పుకున్నాడు నాని ఎర్రస్వామి. వెంటనే పక్కకు తప్పుకున్న వెంటనే బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు ఎర్రస్వామి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటికే ఉలిందకొండ పోలీసులకు ఇది కేసు నమోదు చేయాలని చెప్పి ఎస్పీ విక్రాంత్ పట్ల ఆదేశించారు. ఉలిందకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు సంబంధించిన విషయాలు తర్వాత విడుదల చేస్తాము. ప్రస్తుతానికైతే దర్యాప్తులో తేలిన విషయాలు ఇవి అని చెప్పి పోలీసులు ఈ ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. ధన్యవాదాలు శ్యామ్.